తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తీవ్ర ఆర్థిక సంక్షోభం క్షీణిస్తున్న ప్రజల జీవన పరిస్థితులు, దేశంలో అంతర్యుద్ధం, ప్రజల నుంచి వ్యతిరేకత. కానీ భారత్తో కయ్యానికి కాలు దువ్వడం. ఏం జరిగింది? పతనం కళ్ల ముందు కనిపిస్తోంది కదా. భారత బలం ముందు ఆయుధాలు నిరాయుధాలుగా మారిపోయాయి. కాల్ చేస్తాం, పేల్ చేస్తాం అంటూ పంపిన బాంబులు తుస్సుమన్నాయి. ఆ దేశ క్షిపణులను భారతీయులు ఇనుప సామాన్లకు అమ్ముకుంటున్నారు. ప్రజలు చేతకాని వాళ్లులాగా చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు వేస్ట్ ఫెలోస్ అంటూ అసెంబ్లీలోనే తిడుతున్నాయి. పరువు పోయింది, ప్రతిష్ట దిగజారిపోయింది. అందుకే అణ్వాయుధమని భయపెట్టే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ భారత్ ఇచ్చిన స్ట్రోక్కు అణుబాంబు వేయడం పక్కన పెడితే మీటింగ్నే క్యాన్సిల్ చేసుకున్నారు. బీరాలు పలికిన పాకిస్తాన్ కాళ్ల వేరానికి వచ్చేసింది. భయంతో వణికిపోతుంది. అణుబాంబులంటూ హడావిడి చేసి భారత్ను భయపెట్టాలని చూసింది. అణ్వాయుధాలపై అధికారాలున్న ఎన్సీఏతో పాక్ ప్రధాని శనివారం సమావేశం ఏర్పాటు చేయాలని భావించాడు. అణ్వాయుధ నిల్వలతో సహా భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర సైనికాధికారుల అత్యున్నత సంస్థ ఎన్సీఏ ఈ సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, నావల్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, కీలక మంత్రులు, ఇతర పౌర సైనికాధికారులు హాజరు కానున్నారు. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరుపుతారని వార్తలొచ్చాయి. ఈ వార్తలు రాగానే భారత్ అలర్ట్ అయింది. మోదీ అత్యవసర సమావేశం, అజిత్ దోవల్ సైనికాధికారులతో చర్చించారు. ఇంతలోనే పాక్ మాట వెనక్కు తగ్గింది. అణు మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకుంది. భయంతోనే ఈ మీటింగ్ రద్దు చేసింది. ఆ దేశం అణు కేంద్రానికి కాస్త దూరంలో భారత్ డ్రోన్ పేల్చింది. మీ అణు కేంద్రాన్ని మీ దేశంలోనే పేల్చేయగలమనే సంకేతాన్ని పంపింది. దీనికి తోడు G7 దేశాలు, అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఉమ్మడిగా పాకిస్తాన్ తీరును తప్పుపట్టడంతో దాయాది పరిస్థితి దయనీయంగా మారింది. దెబ్బకు అణుబాంబు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంది. అంతేకాదు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని యూటర్న్ తీసుకుంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ భయాన్ని భయపెట్టాయి. విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ని భయపెట్టాయి. ఉద్రిక్తతలు తగ్గించుకుందామని, భారత్ దాడులు ఆపేయాలని, తాము కూడా ఆపేస్తామని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఆపేయాలని అంటోంది. భారత్ మొదలు పెడితే కదా ఆపేయడానికి. కేవలం ఇంతవరకు జరిగింది ట్రయల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. పాక్ ఇదే విధంగా చీకటి పడిన తర్వాత డ్రోన్లతో దాడిని కొనసాగిస్తే మరో 4-5 రోజుల్లో భారత్ చేసే నష్టం కలలో కూడా ఊహించుకోలేదు పాకిస్తాన్. అందుకు అన్ని విధాలుగా భారత్ సిద్ధమైపోయింది కూడా. అవసరమైతే వాళ్ళ దేశంలోనే అడుగుపెట్టి వారిని మట్టు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.